ఎంత చెప్పినా సరే పేరెంట్స్ వచ్చి మాకు ఏఐ ఎమ్మెల్యే కావాలి, ఏఐ ఎమ్మెల్యే కావాలి, సిఎస్సిలో అదే కావాలని చూస్తున్నారు. ఇలా ఎవరైతే 25లో సిఎస్సి ఏఐఎంఎల్కి వెళ్తారో 29లో వీళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు. డౌటే లేదు దీనిలో. ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఉన్న ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నా సరే సో మనం ఇప్పుడు అవసరమంటే చూడకూడదు. ఇప్పుడు వచ్చి 2029లో ఎక్కువ ఏం అవసరం ఉంటుంది? లక్షలు డొనేషన్లు కట్టి మాకు ఏఐఎంఎల్ కావాలి, సిఎస్సి ఏఐఎంఎల్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అదే కాలేజ్లో సిఎస్సి ఏఐఎంఎల్ తీసుకుని అంటే ఇప్పుడు పాస్అవుట్ అయ్యి జాబ్ రాక మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 7 ఎమర్జింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఇన్ ఇండియా గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఒకటి, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్. ఇప్పుడు ఫ్యూచర్ ట్రెండ్ అంతా ఎలా ఉంటుందంటే, క్లాసికల్ ఇంజనీరింగ్ని కంప్యూటర్స్తో మిక్స్ చేస్తారు. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. చూడండి, క్లాసికల్ ఇంజనీరింగ్ అంటే ఈసీ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచెస్ని కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, ఏఐఎంఎల్, ఐఓటీ, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ చేసే స్పెషలైజేషన్స్కి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కోర్ సైడ్ కంపెనీస్లోకి ఎలిజిబుల్ అవుతారు, ఏఐ సైడ్ కంపెనీలోకి ఎలిజిబుల్ అవుతారు. ఏఐ ఖచ్చితంగా కోర్తో ఇంటిగ్రేట్ అయ్యే ఉంటుంది. సో ఒక బ్రాంచ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ అనేది, ఇది క్లాసికల్ ఇంజనీరింగ్ని మోడర్న్ కంప్యూటేషనల్ టూల్స్, ఏఐ, డేటా సైన్స్తో ఇంటిగ్రేట్ చేసిన బ్రాంచ్ ఇది. దీన్ని యూజ్ చేసి ఏరోస్పేస్ అప్లికేషన్స్ కానీ, రోబోటిక్స్ అప్లికేషన్స్ కానీ, సస్టైనబుల్ ఎనర్జీ అప్లికేషన్స్ కానీ చాలా వస్తాయి మార్కెట్లో. సో ఇది ఐఐటి మద్రాస్, చెన్నై ఐఐటి 2025-2026 నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ లాంటి బ్రాంచెస్ మీరు చూస్తున్న యూనివర్సిటీస్లో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సెకండ్, ఇంకొకటి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. బయోమెడికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ ఏరియాలో చాలా స్కేర్సిటీ ఉందండి. అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ని మన ఇన్స్ట్రుమెంటేషన్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. బయోమెడికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో వీటిని అంటే మెడికల్ డివైజెస్, చాలా అడ్వాన్స్డ్ మెడికల్ డివైజెస్ టెక్నాలజీస్ రాబోతున్నాయి ప్రపంచంలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డివైస్ మీకు అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎలాన్ మస్క్ బ్రెయిన్ న్యూరో మీద రీసెర్చ్ చేస్తూ ఒక చిప్ ఇంటిగ్రేట్ చేశారని చెప్పి. అలా ప్రతి మెడికల్ ఇంజనీరింగ్, డివైస్ ఇంజనీరింగ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఫ్యూచరిస్టిక్ అండ్ అడ్వాన్స్డ్. ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్, మీరు ఒకవేళ ఎంబీబీఎస్ సైడ్ మిస్ అయితే ఖచ్చితంగా మీరు బీటెక్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం బయోమెడికల్ ఇంజనీరింగ్ బెస్ట్ ఆప్షన్. బయోమెడికల్ ఇంజనీరింగ్లో కూడా ఇలా ఇన్స్ట్రుమెంటేషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది రేర్ ఆప్షన్. సో ఇలాంటి స్పెషలైజేషన్సే ఈ వీడియోలో 7 మాట్లాడుతాం మనం. థర్డ్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇది కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, అందరికీ తెలిసిన బ్రాంచ్ ఇది. సో ఏఐ అండ్ డేటా సైన్స్ ఇంటిగ్రేషన్ అనేది విత్ కంప్యూటర్ సైన్స్తో జరిగింది ఇది. సో ఇది చాలా కాలేజెస్లో ఉంది, వరల్డ్ వైడ్ ఇప్పుడు అన్ని చోట్ల ఉంది ఇది. కాబట్టి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. ఇంకొకటి, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కూడా చాలా పాపులర్ అవుతుంది ఇది. సో ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాప్ స్పెషలైజేషన్. సో నా సలహా అయితే ఏఐఎంఎల్కి వెళ్ళే బదులు కూడా సైబర్ సెక్యూరిటీకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే అందరూ ఏఐఎంఎల్ నేర్చుకుంటున్నారు. ఏఐఎంఎల్ అందరూ నేర్చుకుంటే ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి వాళ్ళకి, అది ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. సో ఇలాంటి సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్కి అనేది మీరు వెళ్ళొచ్చు. ఇది ఐఐటి కాన్పూర్లో ఉంది, అమృత విశ్వవిద్యాపీఠలో ఉంది, సింబయాసిస్, ఇట్లా చాలా చోట్ల ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కూడా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి బిజినెస్కి ఇది కావాలి, ప్రతి ఇండస్ట్రీకి కావాలి. తర్వాత రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా పాపులర్ అవుతుంది ఇది. సో ఇండియాలో ఇంకా రోబోటిక్స్ మీద చాలా రీసెర్చ్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉందని చెప్పాలి, నథింగ్ అని చెప్పాలి. ఇంకా చాలా అవసరం ఉంది. సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, హార్డ్వేర్ సైడ్ ఎస్పెషల్లీ ఆల్రెడీ ఐఐటి మద్రాస్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా కొన్ని కాలేజెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్లో కూడా చాలా స్కోప్ ఉంది. సో ఎస్పెషల్లీ ఇందులో అటానమస్ సిస్టమ్స్ని బిల్డ్ చేయటం. సో ఫ్యూచర్లో అటానమస్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం అనేది, ఇంకా ప్రజెంట్ మెకట్రానిక్స్ దగ్గర ఆగిపోయింది, ఇంకా రిమోట్లు వాడి నడుపుతున్నారు మొత్తం. సో ప్యూర్తి అటానమస్ సిస్టమ్స్ అనేవి రావాలి. ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్స్ లైఫ్ ఉంటుంది. ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్ అనేది ప్రతి చోట వస్తుంది. సో ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్ సైడ్ వచ్చేటటువంటి ఇంజనీరింగ్, ఏఐ అండ్ రోబోటిక్స్.
సో ఎంత చెప్పినా సరే పేరెంట్స్ వచ్చి మాకు ఏఐ ఎమ్మెల్యే కావాలి, ఏఐ ఎమ్మెల్యే కావాలి, సిఎస్సిలో అదే కావాలని చూస్తున్నారు. ఇలా ఎవరైతే 25లో సిఎస్సి ఏఎంఎల్కి వెళ్తారో 29లో వీళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు, డౌటే లేదు దీనిలో. ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఉన్న ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నా సరే స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కొంచెం ఇలాంటి స్పెషలైజేషన్స్, రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్ మీద రేపు జర్మనీ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే కంట్రీస్లో కూడా అటానమస్ సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఈ రోబోటిక్స్ అండ్ అటానమస్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ హూ కెన్ బిల్డ్ అటానమస్ సిస్టమ్స్ వాళ్ళకి మల్టిపుల్ కంట్రీస్లో ఆపర్చునిటీస్ అనేవి ఫ్యూచర్లో రావచ్చు. అలాగే ఇంకొకటి ఎమర్జింగ్ అనిపించింది రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి సో ఇట్ డెవలప్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇట్ ఇంక్లూడింగ్ సోలార్, విండ్ అండ్ హైడ్రో పవర్ సిస్టమ్స్ మీద. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అనేవి కూడా చాలా అవసరం అవుతాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఎకో సిస్టమ్ చాలా డెవలప్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. ఇలా ప్రతి చోట కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది అంటే పాస్ట్లో అంత డిమాండ్ ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం రెన్యూవబుల్ ఇంజనీరింగ్ ఎనర్జీ అనే దాని మీద మంచి ప్యాకేజెస్ రావచ్చు అనుకుంటున్నాను నేను. ఐఐటి బాంబే, ఎన్ఐటి త్రిచి, సో తెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ న్యూఢిల్లీ, సో ఇట్లా ఆల్రెడీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల ఉంది, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. అలాగే 7th వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. సో బయోటెక్నాలజీ కంబైన్స్ బయాలజీ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేట్ ఇన్ ఫీల్డ్స్ లైక్ మెడిసిన్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ కన్వర్జేషన్లో వాడతారు. ఇది ఆల్రెడీ ఐఐటి ఖరగ్పూర్లో ఉంది, విఐటి వెల్లూరులో ఉంది, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంఏహెచ్ఈలో ఉంది. సో ఈ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సో ఎప్పుడు కూడా బైపీసీ స్టూడెంట్స్ అయితే మెడికల్ ఇంజనీరింగ్ విత్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ అయితే సో ఇంజనీరింగ్లో చాలా లేటెస్ట్ ఆప్షన్స్ వస్తున్నాయి. బ్లైండ్గా సిఎస్సి ఏఎంఎల్ కాకుండా సో కొన్ని వేరే బ్రాంచెస్ గురించి కూడా థింక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఈజ్ లుకింగ్ టు వర్క్ విత్, సో నేను చెప్పినట్లుగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ బ్లాక్ చైన్, కంప్యూటర్ సైన్స్ విత్ ఐఓటీ, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి తీసుకుంటే. సో చాలామంది చెప్తారు అంటే కోర్ సిఎస్సికి వెళ్ళండి. కోర్ సిఎస్సితో పాటు స్పెషలైజేషన్ ఉంటే ఆ స్పెషలైజేషన్ మీద గ్లోబల్గా ఆపర్చునిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు 2025లో బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు 2029లో పాస్ అవుతారు. సో 2029లో వచ్చేటప్పటికి వరల్డ్ వైజ్ ఖచ్చితంగా అటానమస్ రోబోట్స్ అనేవి డామినేటింగ్గా ఉంటాయి. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ డామినేటింగ్ ఉంటుంది. బ్లాక్ చైన్ అప్లికేషన్స్, వెబ్3 అంటాం, ఈ బ్లాక్ చైన్ అప్లికేషన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. ఈవెన్ నేను కొన్ని చోట్ల అయితే కంప్యూటర్ సైన్స్ విత్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎప్పుడు కూడా అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ తీసుకుని ఇన్డెప్త్ నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనం ఇప్పుడు అవసరమేంటో చూడకూడదు. ఇప్పుడు 2029లో ఎక్కువ ఏం అవసరం ఉంటుంది అందరికీ తెలుసు. 29లో డెఫినెట్గా బయోమెడికల్ ఇంజనీరింగ్ చాలా పాపులర్ అవుతుంది, అటానమస్ సిస్టమ్స్ పాపులర్ అవుతాయి, బ్లాక్ చైన్ సిస్టమ్స్ పాపులర్ అవుతాయి, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ పాపులర్ అవుతాయి, అండ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఏఐ, ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి చాలా సక్సెస్ అవుతాయి. సో బ్లైండ్గా ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే లక్షలు డొనేషన్లు కట్టి మాకు ఏఐఎంఎల్ కావాలి, సిఎస్సి ఏఎంఎల్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అదే కాలేజ్లో సిఎస్సి ఏఎంఎల్ తీసుకుని ఇప్పుడు పాస్అవుట్ అయ్యి జాబ్ రాక మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డేటా తెలుసుకోకుండా ఎందుకు మీరు అంత డొనేషన్ కడుతున్నారో తెలియదు, కానీ సో మీరు కాలేజ్ సెలెక్ట్ చేసినప్పుడు చాలా పాయింట్స్ చూడాలి. ఇప్పుడు ఎమర్జింగ్ బ్రాంచెస్ ఏంటి, సో 7 ఎమర్జింగ్ బ్రాంచెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడాం. ఇలాంటి ఎమర్జింగ్ బ్రాంచెస్ గురించి తెలుసుకోవాలి మీ పిల్లలు బీటెక్ అడ్మిషన్ లోపే అనుకుంటే, సో అమీర్పేట్లో మేము ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం మేము. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు.